ఇక వైసీపీ నాయకులపై బీజేపీ నేత రమేష్ నాయుడు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇది చూసి ఓర్వలేక అరాచకాలు సృష్టిస్తున్నారని రమేష్ బాబు రమేష్ నాయుడు ఫైర్ అయ్యారు. ఇలాంటి చర్యలు బాధాకరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అభివృద్ధికి సంబంధించినటువంటి ఏ అంశాన్ని తీసుకున్నా ప్రపంచాన్ని ఆకట్టుకునే విధంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం నుంచి గ్రామాల్లో మౌలిక సదుపాయాల వరకు ప్రాజెక్టులకు నీటి కేటాయింపు, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి తాగునీరు ప్రాజెక్టులకంతా కూడా నిధుల కేటాయింపులో కానీ, లేకపోతే పరిశ్రమలను ఆకట్టుకోవడంలో కానీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకి సేవలు చేయడంలో వాట్సాప్ ద్వారా ఒక కొత్త నిర్ణయాలు జరుగుతున్నటువంటి తరుణం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంధకారమయమైంది, ఈరోజు అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయనేటువంటి విషయం ప్రజలు గుర్తిస్తున్నటువంటి నేపథ్యంలో తగుదనమ్మా అంటూ తన పాలనని ఎవరు గుర్తు చేసుకోకూడదని చెప్పి ఒక అరాచకాలను క్రియేట్ చేసి వీళ్ళే తనకున్నటువంటి సామాజిక మాధ్యమాలన్నీ కూడా ప్రజల యొక్క మెదళ్లను కలుషితం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విధానం బాధాకరమైనటువంటి విషయం. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో ఇదే పంత అవలంబించారు.